ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన బీజేపీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ కేసులతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని ఇవాళ రాష్ట్రంలోని బీజేపీ కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించేందుకు సిద్దం కాగా పలు చోట్ల టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ తో పాటు ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటాపోటీ నినాదాలు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ వద్దకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. గాంధీ భవన్ సమీపంలోనే ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు నిరసన ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేయాలని కాంగ్రెస్ శ్రేణులు సిద్దమయ్యాయి. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ నిరసనలో పాల్గొంటున్న ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ మహిళా నేతలు బయలుదేరగా సునీతారావు సహా మహిళా నేతలను అరెస్టు చేశారు. కాంగ్రెస్ పిలుపుతో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఇటు గాంధీ భవన్ అటు బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. సిరిసిల్లలో బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఇక బీజేపీ నేతలు సైతం పెద్ద ఎత్తున చేరుకున్నారు. బీజేపీ నాయకులను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులకు ఆ పార్టీ నాయకులకు వాగ్వాదం జరిగింది. సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల ధర్నా కొనసాగుతోంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా బీజేపీ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ పైకి కోడిగుడ్లు విసిరారు. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి భారతదేశానికి ప్రాణత్యాగం చేసి స్వతంత్రం తెచ్చి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి గాంధీ కుటుంబాన్ని ఇలా దోషులుగా చిత్రీకరించడానికి మోడీ గారు చేస్తున్నటువంటి కుట్ర ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈసీని, సిఐడిని, సిబిఐని అడ్డంగా పెట్టుకొని ఒక త్యాగాల కుటుంబాన్ని ఇలా నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జిషీట్ వేయడం చాలా దారుణం. మోడీకి రాబోయే రోజుల్లో భారతదేశ ప్రజలు గుణపాఠం చెప్తారు. రాబోయే రోజుల్లో మా ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని గెలిపించేంత వరకు కూడా ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేస్తారు. మీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సినటువంటి సంస్థలను మీ గుప్పెట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఇలా ఆయన రాష్ట్ర రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు అనుభవించే హక్కుంది. దాన్ని మీరు కాల రాస్తుంటే భారతదేశ ప్రజలు ఊకలు తప్పకుండా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇలా తెలంగాణలో యావత్ అన్ని జిల్లాలో పెద్ద ఎత్తున వేల మందితోటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి ఏదైతే ఛార్జ్షీట్ వేసిరో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఇలా ధర్నా కార్యక్రమం పెట్టి బీజేపీ ఆఫీసులన్నీ కూడా ముట్టడిస్తాం. తప్పకుండా బీజేపీని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పి ఈ ర్యాలీ, ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అప్పటికే బీజేపీ ఆఫీస్ లో ఉన్న కమలం పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులపైకి దూసుకువచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు పార్టీల పోటాపోటీ నినాదాలతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అనంతరం కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇక వరంగల్లోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొట్లాట టెన్షన్ పెట్టింది. పలు జిల్లాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టడిలో పాల్గొనగా పోలీసులు అరెస్టు చేశారు. దొంగల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజకీయంగా రాజ్యాంగ పరంగా ఎదుర్కొనే శక్తి కేసు, కోర్టులో చూసుకునే కేసును అనవసరంగా
ఇవాళ బీజేపీ ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ గుండ రాజకీయాలు చేస్తాము, లఫంగి రాజకీయాలు ఉంటే తోళ్ళు పిక్కల కొట్టి రోడ్ల మీద కూర్చోబెట్టాము. ఇక్కడ మా పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి మేము వస్తున్నాము. మా పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి మేము వస్తుంటే మా వెహికల్స్ ని రోడ్డు మీద ఆపి మా వెహికల్స్ మీద మా మీద ధర్నా చేసిళ్ళు, మా వెహికల్స్ మీద దాడి చేసిళ్ళు, మమ్మల్ని చట్టాలతో కొట్టిల్లు. ఇవాళ లా అండ్ ఆర్డర్ పరంగా ఇక్కడ మా పోలీసులకు మేము 100% సపోర్ట్ చేసుకుంటాం, లా అండ్ ఆర్డర్ సపోర్ట్ చేసుకుంటే మేము ఇక్కడ దాకా వచ్చాము. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.